హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మార్కెట్ నుంచి రకరకాల కూరగాయలు తెస్తూ ఉంటాం కదండి. అవి తేగానే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, ఫస్ట్ అయితే ఇవైతే బీన్స్ అండి. ఇవి మనం ఫ్రైడ్ రైస్లో, బిర్యానీస్లోకి వాడుతూ ఉంటాం కదా, ఆ బీన్స్ ఇవేంటంటే ముందు బాగా వాష్ చేసేయాలండి. వాష్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అవి డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే వాష్ చేసాకే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక బాక్స్ తీసుకున్నానండి. అది స్టీల్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. ఈ విధంగా టిష్యూ వేసి కట్ చేసిన బీన్స్ అన్నీ అందులో వేసేస్తున్నానండి. డౌన్లో ఒక టిష్యూ వేయాలి, అలానే పైన లిడ్ పెట్టకముందు ఒక టిష్యూ వేయాలండి. ఇప్పుడు ఒక టిష్యూ వేసుకోవాలి. వేసి మనం మూత పెట్టేయడమే. ఈ విధంగా వేయడం వల్ల ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా అది అబ్జర్వ్ చేస్తుందండి టిష్యూ. దానివల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉంటూనే వెట్నెస్ అనేది లేకుండా చేస్తుంది అన్నమాట టిష్యూ. మీకు టిష్యూస్ లేకపోతే కర్చీఫ్స్ లాంటివైనా యూజ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మన ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తేమ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఈ విధంగా స్టోర్ చేసుకోవడమేనండి. ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్స్, అల్లం విషయానికి వచ్చేస్తే ఇవి బాగా మట్టి ఉంటాయి కదండి వర్షాకాలం. నేను ఈ విధంగా అయితే కడిగేసి క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను. ఈ బురదతో పెడితే కనుక మొత్తం మనకి కుళ్ళిపోతాయండి. ఇప్పుడు నేను వీటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నానో చూపిస్తాను. మట్టి ఉండేవి మాత్రం కడిగే పెట్టుకోవాలండి, లేదంటే మొత్తం అన్నీ స్పాయిల్ అయిపోతాయి ఆ మట్టి వల్ల. ఇక్కడైతే క్యారెట్స్ ఎలా స్టోర్ చేయాలో చూద్దామండి. ఈ ఫస్ట్లో ఉండే స్టాక్ని తీసేయాలండి. స్టాకు అలానే దీని ఎండింగ్ కూడా తీసేయాలి. అప్పుడు ఏంటంటే క్యారెట్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. మీరు పెట్టుకునే డబ్బాని బట్టి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. దీన్ని అయితే పీల్ చేయొద్దు, పీల్ చేయకుండానే పెట్టుకోండి. పీల్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా మనకి మెత్తబడిపోతాయి అన్నమాట. మీరు దాన్ని యూజ్ చేసే ముందు పీల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా అయితే నేను వ్యాఫీ స్టిక్స్కి మనకు వస్తాయి కదండి కంటైనర్స్, సేమ్ అలానే టిష్యూ వేసుకొని ఈ క్యారెట్స్ అన్నీ అందులో వేసేయడమేనండి. యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజరే. దీనికి కూడా పైన ఒక టిష్యూ వేసి పెట్టేయడమేనండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి మన ఫ్రిడ్జ్లో. మ్యాక్సిమం చిన్న చిన్న డబ్బాల్లోనే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఇప్పుడు ముల్లంగి కూడా అంతేనండి. స్టాక్ తీసేసి ఎండింగ్ పాయింట్ కట్ చేసేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమేనండి. మనం యూజ్ చేసే ముందు పీల్ చేసుకోవచ్చండి. కవర్స్లో పెట్టకుండా ఇదైతే బెస్ట్ ప్రొసీజర్ అని చెప్పొచ్చండి. మనకు కూడా తీసి కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో చాలా ఈజీగా మెత్తగా అయిపోతాయండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం పెట్టడం వల్ల వెట్నెస్ అనేది ఫామ్ అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకసారి మీరు. మీకు ప్లాస్టిక్ అయితే మీకు హెల్త్ హజార్డ్ అనుకుంటే మీరు స్టీల్ బాక్సుల్లో అయినా పెట్టుకోవచ్చండి. ఎలా అయినా సరే మీకు టిష్యూ వేసేస్తే అందులో ఉండే వెట్నెస్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ప్లాస్టిక్ కంటైనర్ అయినా పర్లేదు, లేదంటే స్టీల్ కంటైనర్ అయినా పర్లేదు. అలానే ఇది కూడా వ్యాఫీ స్టిక్స్తో వచ్చిన డబ్బానేనండి. ఇందులో అయితే నేను లెమన్స్ పెడుతున్నాను. సేమ్ అండి, అన్నిటికీ ఒకటే ప్రొసీజరు, కాకపోతే కటింగ్ స్టైల్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. టిష్యూ మాత్రం కంపల్సరీ అండి. టిష్యూ లేకపోతే
కాటన్ క్లాత్ ఏదైనా వేయండి. కాకపోతే దాన్ని 2 డేస్కి ఒకసారి అలా మార్చేయాల్సి ఉంటుంది వెట్నెస్ తీసేయడం కోసం. ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయండి నిమ్మకాయలు. అలానే ఇప్పుడు అల్లం అండి. అల్లం ఏంటంటే నేను ఓన్లీ మట్టి వరకే కడిగాను, పీల్ చేయలేదు. పీల్ చేస్తే మెత్తబడిపోద్ది అనమాట తొందరగా. మట్టి అంతా కడిగేసాను. ఒక 5 మినిట్స్ వాటర్లో వేసి వదిలేస్తే మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కడిగితే మట్టి అంతా వచ్చేస్తుందండి అల్లంది. దీనిపైన కూడా దీనికి ఎంత అయితే సఫిషియెంట్ బాక్సో అందులోనే పెట్టుకున్నాను. పెద్దవి పెట్టేస్తే ఏంటంటే ఫ్రిడ్జ్లో స్పేస్ ఉండదు. అంతేనండి, ఇది రెడీ టు యూజ్ అనమాట. అలానే ఇవి బరబాటీలు అంటారండి, బీన్స్ అనమాట. ఇవి కూడా నేను ఈ విధంగా క్లీన్ చేసి ఆరిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి వండేసుకోవడమేనండి. టిష్యూ వేయడం వల్ల ఇది మెత్తబడకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మెత్తగా అవ్వకుండా ఉంటాయండి. ఈ విధంగా అయితే అన్నీ నేను సెట్ చేసుకున్నానండి కొన్ని కంటైనర్స్ తీసుకొని. అయితే నా సజెషన్ ఏంటంటే ఇది 1 వీక్ టు 10 డేస్ లోపు వాడేసుకోండి. ఇంక అంతకు మించి ఉంచడం అంత మంచిది కాదు. ఇప్పుడు త్రూఅవుట్ వీక్ అంతా బయటికి వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి మనం ఒక వీక్లో వన్స్ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటే బెటరే కదండి, ఎక్కువ కాలం పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఈ విధంగా అయితే 1 వీక్ వరకు మనం వాడుకోవచ్చండి, కట్ చేసి పెట్టుకొని. ప్రాబ్లం ఏమి ఉండదు. అంతకన్నా ఎక్కువైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు. మీరు కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నారా అయితే నాకు కామెంట్ చేయండి. లేదంటే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. అదండి ఈరోజు వీడియో. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.